మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియా ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం. నేను మీ సిరిచందన. కెమెరాస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా కెమెరాను చూసి ఒక మంచి పోజ్ ఇచ్చి అందమైన ఫోటోలు దిగాలని అందరూ అనుకుంటారు. కానీ ఆస్ట్రేలియాలో ఈ కెమెరాని చూస్తే మాత్రం అందరి మనసుల్లో దడ పుట్టేస్తుంది. అసలు ఏంటా ఈ కెమెరాస్ అనుకుంటున్నారా? అవే ఆస్ట్రేలియాలో ఉండే రోడ్ సేఫ్టీ కెమెరాస్. ఆస్ట్రేలియాలో మనం ముఖ్యంగా 2 రకాల రోడ్ సేఫ్టీ కెమెరాలను చూడొచ్చు. మొదటిది స్టేషనరీ రోడ్ సేఫ్టీ కెమెరా అన్నమాట. మీరు నా వెనకాల చూసుకున్నట్లయితే స్టేషనరీ రోడ్ సేఫ్టీ కెమెరాస్ ఇలానే ఉంటాయి. ముందు కనిపించేది ఫ్లాష్, అలాగే వెనకాల ఉండేది కెమెరా. ఈ స్టేషనరీ రోడ్ సేఫ్టీ కెమెరాస్లోనే 2 రకాలు ఉన్నాయి. మొదటిది రెడ్ లైట్ ఆఫెన్స్ కెమెరా అయితే రెండవది ఓవర్ స్పీడింగ్ ఆఫెన్స్ కెమెరా అన్నమాట. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఈ స్టేషనరీ రోడ్ సేఫ్టీ కెమెరాస్ ఉండే ఒక 100 మీటర్స్ ముందు నుండి రోడ్ సేఫ్టీ కెమెరాస్ ఆపరేట్ ఇన్ దిస్ ఏరియా అనే ఒక బోర్డు మనకి కనిపిస్తుంది. దీన్ని చూసి మన డ్రైవర్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి కెమెరాల దగ్గర జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారన్నమాట. సో ఇప్పటి వరకు మీరు చూసినట్లుగా మన స్టేషనరీ రోడ్ సేఫ్టీ కెమెరాస్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అలాగే ఫ్రీవేస్ మీద ఏర్పాటు చేస్తారన్నమాట. ఇప్పటి వరకు మనం స్టేషనరీ రోడ్ సేఫ్టీ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక రెండవది మొబైల్ రోడ్ సేఫ్టీ కెమెరాస్ అన్నమాట. వీటిని కార్స్ లో పెట్టేస్తారు. ఈ కెమెరాస్ చాలా డేంజరస్ అండి, ఎందుకంటే వీటికి వార్నింగ్ సైన్స్ కూడా ఉండవు. ఈ రోజు ఒక చోట కనిపించిన ఈ కెమెరా రేపు మళ్ళీ అక్కడే ఉంటుందన్న గ్యారంటీ లేదు. రేపు ఇంకొక చోట పెట్టేస్తుండొచ్చు. ఇక రెండవది ఓవర్ స్పీడింగ్ ఆఫెన్స్ కెమెరాస్ అన్నమాట. ఆస్ట్రేలియాలో ఏ స్ట్రీట్ కి వెళ్ళినా ఒక మాక్సిమం డ్రైవింగ్ స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఈ కెమెరాస్ ఉండే రోడ్స్ మీద ఈ మాక్సిమం రిస్ట్రిక్టెడ్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ లో వెళ్ళాము అంటే మాత్రం ఈ కెమెరాస్ మన కార్ని ఫోటో తీయడం, మన ఇంటికి ఫైన్ రావడం ఖాయం. ఆస్ట్రేలియాలో ఈ ఓవర్ స్పీడింగ్ ఫైన్స్ ఎలా పడతాయి అంటే మనకి మాక్సిమం రిస్ట్రిక్టెడ్ స్పీడ్ పైన ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఎక్కువ ఫైన్ పడుతుందన్నమాట. అయితే ఈ ఓవర్ స్పీడింగ్ కి మినిమం ఫైనే $250, అంటే ఇంచుమించుగా మన ఇండియన్ కరెన్సీలో 12,000 రూపాయలు అనమాట. ఈ రెడ్ లైట్ ఆఫెన్స్ చేస్తుంది అంటే ఈ కెమెరా ఉన్న ఏరియాలో ఎవరన్నా రెడ్ సిగ్నల్ పడినప్పుడు సిగ్నల్ స్కిప్ చేసి ముందుకెళ్లారు అంటే మాత్రం ఈ కెమెరా వాళ్ళ కార్ని ఫోటో తీసేస్తుంది. ఆ ఫోటోలో ఉండే కార్ నంబర్ ప్లేట్ ఆధారంగా కార్ ఓనర్ ఇంటికి ఫైన్ ని పంపిస్తారు. రెడ్ లైట్ స్కిప్ చేయడం వల్ల వచ్చే ఫైన్ మినిమం $400 to $500 ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 20,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు పడుతుందన్నమాట. చూసారు కదా వ్యూవర్స్, ఇవాల్టి మన వీడియోని చూసి మీరు ఆస్ట్రేలియాలో రోడ్ సేఫ్టీ కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మనం ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, వేరే ఏ ఇతర దేశంలో ఉన్నా రోడ్ మీద సేఫ్గా డ్రైవ్ చేయడం అనేది మన బాధ్యత. సో ప్లీజ్ డ్రైవ్ సేఫ్లీ ఆన్ రోడ్స్. ఆస్ట్రేలియా గురించి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ సిరిచందన. బాయ్.